వేసాడు. మరి అక్కడ పోస్టల్ బ్యాలెట్లు ఆయనకు అనుకూలంగా వచ్చినాయి అంటే విచిత్రమైన పరిణామం కూడా చూసుకోవాలి. విచిత్రమైన పరిణామం, ఆలోచించాల్సిన పరిణామం. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత ఉంది అక్కడ. నగరంలో వైసీపీ అభ్యర్థి రోజా వెనుకంజ అందరికి తెలిసిన విషయం. మొదటి నుంచి కూడా ముందు నుంచి అందరికి తెలిసిన విషయం రోజా సంగతి. రోజాది పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయేటువంటి లిస్టు కనుక తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఉండేది రోజా అని చెప్పి మొదటి నుంచి అనిపిస్తుంది. ప్రత్యేకంగా రోజా వెనుకంజలో ఉండటం అనేది పెద్ద న్యూస్ కాదేమో. బట్ న్యూస్ ఏంటంటే కావల్లో ప్రతాప్ రెడ్డికి పోస్టల్ బ్యాలెట్ మెజారిటీ రావడం అనేది కూడా దృష్టి పెట్టాల్సిన విషయం. అవును, అసలు అక్కడ ఏం జరిగింది అనేది. మొదటి రౌండ్ లో 509 ఓట్లతో నర్సరావుపేట లోక్సభ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయ ఆయన ఆధిక్యంలో ఉన్నారు. అలాగే నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కోవూరు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కావలి వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఇప్పుడు ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆయన 3500 ఓట్ల మెజారిటీతో ఆయన ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్సీపీ 3 చోట్ల, టీడీపీ 10 చోట్ల, జనసేన 1 స్థానంలో అయితే ముందంజలో ఉంది. లోక్సభ స్థానాలు కనుక చూసుకున్నట్లయితే 3 లోక్సభ స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది, 2 లోక్సభ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది, వైసీపీ 1 లోక్సభ స్థానంలో ముందంజలో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. సార్ ఏమంటారు? సో పోస్టల్ బ్యాలెట్ల మీద ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 10 చోట్ల తెలుగుదేశం పార్టీ 11 చోట్ల 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల అంటే ఎక్కడ కావాలి ఇంకా స్పష్టమైనటువంటి న్యూస్ రావాల్సింది. మేడం అన్నట్టు దాని మీద ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు కావుల్లో ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారనేది మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి అక్కడ. ఓకే, ఒకటి. రెండేంటంటే పోస్ట్ ఆఫీసుల్లోనే ఈ కొంతమంది ఈ ఓట్స్ ఉంటాయి కదా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోస్ట్ ఆఫీసుల్లోనే ఆపేశారు అనేది కూడా ఒక న్యూస్ వచ్చింది. 2000 ఓట్ల మెజారిటీతో రాజమండ్రి బీజేపీ అభ్యర్థి పురంధరేశ్వరి ముందంజలో ఉన్నారు. ఓకే, పోస్టల్ బ్యాలెట్లు ఇదంతా కూడా పోస్టల్ బ్యాలెట్ 9 వరకు పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాలి మనం. పోస్టల్ బ్యాలెట్ కావాలి వైసీపీ అభ్యర్థి ఆధిక్యం. ప్రతాప్ రెడ్డి ఆధిక్యం వచ్చిందంటే అదొక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అక్కడ పెద్ద ఎత్తున కొనుగోలు చేసినటువంటి ప్రక్రియ నిజమే అంటారా? అది ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒక్కొక్క ఓటుకి 10 నుంచి 20 వేల రూపాయలతోటి కొన్నారు అని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి. అయితే డబ్బులు తీసుకొని అయినా సరే ఉద్యోగులు జనరల్గా ఏంటంటే కొంత విఘ్నత ప్రదర్శించి వాళ్ళు ఓటు వేస్తారనేది ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. సో కాబట్టి సర్వేల్లో కూడా కావాలి కొంచెం టైట్ ఫైట్ అని కొన్ని రోజులు, తర్వాత ఓడిపోతారని కొన్ని రోజులు అలా వచ్చింది. అయితే అక్కడ ఏంటంటే గ్లాస్ గుర్తుతోటి అక్కడ సుధాకర్ అని అతను పోటీ చేశారు ఇండిపెండెంట్గా.